హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నా రెసిపీ పప్పుచారు. పప్పుచారు అంటే మన సౌత్ ఇండియన్స్కి అదొక వైబ్ కదా. ఎందుకంటే అథెంటిక్ పప్పుచారు తిన్న వాళ్ళు ఎవరైనా సరే అస్సలు అమ్మ ఆవకాయ పప్పుచారుని ఎలా అయితే వదులుకోలేమో అలానే పప్పుచారు టేస్ట్ కూడా ఉంటుంది. ప్రాపర్గా పప్పుచారుని వండి తింటే మాత్రం అదిరిపోతుంది. ఊరికే బిజీగా ఉన్నాము లైఫ్లో అంటూ బయట ఫుడ్స్ ఆర్డర్ చేసుకొని తిని హెల్త్ని ఖరాబ్ చేసుకోకండి గాయస్. కొంచెం ఒక ½ మీకోసం మీరు టైం స్పెండ్ చేసి వంట చేసుకొని తినండి. హెల్త్ బాగుంటుంది, ఇంకా టేస్టీగా ఫుడ్ తినచ్చు. ఒకసారి ఈ రెసిపీ చూసి ఎలా చేశానో చూసి ట్రై చేసి చూడండి. నచ్చుతుంది, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే అంత బాగా కుదిరింది. నాకు కూడా చాలా నచ్చింది టేస్ట్. జనరల్గా ఆయిల్తో కాకుండా కొంచెం స్టార్టింగ్లో నెయ్యి వేసి కడాయిలో అందులో మునక్కాడలు, దోసకాయ, ఇంకా ఉల్లిపాయ, క్యారెట్, మనకు కావాల్సినవన్నీ పప్పుచారులో ఏవైతే మనం తినాలనుకుంటున్నామో అవన్నీ మనం ముందే అందులో ఫ్రై చేసేసుకొని ఇంకో పక్క చింతపండు పప్పు ఉడికిచ్చేసుకొని చింతపండు నానేసేసుకొని ఇంకా ఫ్రై అయిన మునక్కాడల్లో పప్పు వేసేసి ఆ తర్వాత చింతపండు పులుసు పిసికి చింతపండు పులుసు కూడా పోసేసుకొని పప్పుకి తగినంత చింతపండు పోసుకొని ఇంకా ధనియాల పిండి, జీలకర్ర, మెంతుల పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంగువ, ఇంకా అంతే. ఇవి వేసుకొని బాగా ఒక 15 మినిట్స్ మరిగించాలి. పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది గైస్. సో పప్పుచారు అలా మరిగిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొంచెంసేపు మరిగించుకొని తాలింపు పెట్టేసుకొని లాస్ట్లో కొబ్బరి పౌడర్ బెల్లం వేసుకొని దింపేసుకోవడమే.